ఇది 100% గుర్తుపెట్టుకోండి. మీరు వచ్చి ఇంటిని బట్టి అయితే ఉంటుంది. ప్రతి ఒక్క ఇల్లు ఇలానే ఉండదు. 100% ఒక్కొక్క ఇల్లు ఒక రకంగా అయితే ఉంటుంది. మా మేడం మిషన్ చేస్తే ఇదేనా కదా అని అదేలే థ్యాంక్ యూ అంట. వాన సంపిడుస్తుంది చూడండి. అలా పెట్రోల్ కూడా ఈరోజు అది ఫుల్. అలా రూమ్లోకి రాగానే మన కోసం ఫుడ్ వచ్చింది అనమాట. చికెన్ రైస్, ఇది కర్రీ అనమాట. చికెన్ కర్రీ అండ్ రైస్. ఒకటే గుర్తుపెట్టుకోండి, మంచి ఇల్లు ఉంటే లైఫ్లో సెటిల్ అయిన వరకు పని చేసుకోవచ్చు. ఒకవేళ ఇల్లు కష్టంగా ఉంటే కనుక వచ్చి 2 years ఎట్టన్నా కూడా కష్టమో నష్టమో ఇంటికాడ మనం అప్పులు చేసి వచ్చింటాం. వచ్చి 2 years ఎట్టన్నా కూడా కష్టపడి ఇంటికి వెళ్తే హ్యాపీగా ఉంటుంది. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. కొందరి ఇళ్ళలో పని ఎక్కువ ఉంటుంది, కొందరి ఇళ్ళలో పని తక్కువ ఉంటుంది. మానికి రెనాల్డో అంటే పిచ్చి. స్కూల్ కానీ వచ్చేటప్పుడు ఈరోజు ఫుల్ డే బ్లాగ్లో ఒక దినార్ లాభం. హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, మీ హుసేన్ వ్లాగ్స్. ఈ రోజు వచ్చేసి ఒక న్యూ ఫుల్ వీడియో అనమాట. మనమైతే కార్లోనే మన డైలీ రొటీన్ లైఫ్ ఎలా ఉంటుంది, లైక్ కోవిడ్లో ఎలా ఉంటుంది అనేసి ఇది ఒక వీడియో అనమాట. ఎగ్జాంపుల్ గా వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఛానల్ ఎవరైనా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కనుక ఫస్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే స్కూల్ డ్యూటీకి అయితే వెళ్తున్నాం. మార్నింగ్ ఆల్రెడీ పిల్లవాళ్ళని దించేసి వచ్చిన. ఇప్పుడు మా మేడం 11 కి కాల్ చేసి పిల్లవాళ్ళని తీసుకుని రాపని చెప్పింది. మాక్సిమం కోవిడ్ ఇంట్లో డ్రైవర్ వస్తే కనుక ప్రతి ఒక్క డ్రైవర్ కి స్కూల్ డ్యూటీ అయితే కామన్ గా అయితే ఉంటుంది. మాక్సిమం కొందరు డ్రైవర్లకి అయితే ఉండదు, కానీ చాలా మందికి అయితే ఉంటుంది. మనమైతే కోవిడ్ కి వచ్చి 1 year అవుతుంది. ఇంతవరకు కార్ లో ఒక్క ఫుల్ వీడియో చేయలేదు అనమాట. ఇదే మన ఫస్ట్ ఫుల్ వీడియో కార్ లో. మీరు ఇలానే సపోర్ట్ చేస్తున్నాండి. నా డైలీ లైఫ్ స్టైల్ మొత్తం మీకు క్లారిటీ అయితే చూపిస్తా. ఇప్పుడైతే ప్రెజెంట్ స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఇది వచ్చేసి మంగాఫ్లో అయితే ఉంటుంది. లోపలికి వెళ్ళి రిసెప్షన్ దగ్గర మా పిల్లవాని పేరు చెప్తే కనుక వాళ్ళైతే తీసుకొని వస్తారు బయటకి. అలా పిల్లవాని డీటెయిల్స్ చెప్పిన తర్వాత ఇక్కడ వెయిటింగ్ ఏరియా ఉంటుంది అనమాట. ఇక్కడే కూర్చోవచ్చు మనము. అలా కూర్చొని మొబైల్ చూసుకుంటూ ఉన్నాను నేను కూడా. ముందుగానే కోవిడ్ లో భయంకరమైన చలి అయితే ఉంది. అందులో ఇప్పుడు కొద్దిగా వాన పడుతుంది, అందుకే లోపల ఉండడం మంచి సేఫ్. ఇంకా అలా కొద్దిసేపు కూర్చొని మొబైల్ చూసుకుంటున్నానో లేదో మా కోవిడ్ పిల్లకాయ కూడా వచ్చేసిండు. మానికి రెనాల్డో అంటే పిచ్చి. ఇట్స్ రైనింగ్ టైం. ఇప్పుడైతే ప్రెసెంట్ స్కూల్కి వెళ్ళి వచ్చినా అలా జస్ట్ టీ తాగినానో లేదా మా కోవిడ్ ముస్లాం వచ్చేసి బ్లాంకెట్లు తెచ్చింది అనమాట. బ్లాంకెట్లు తీసుకొని వెళ్ళి లాండ్రీ షాప్కి తేవాలంట. అండ్ అలానే నిన్న వీడియోలో వచ్చేసి లాండ్రీలో ఇచ్చినాం ఆల్రెడీ మా బాబాటి పోలీస్ డ్రెస్లు. సో ఇప్పుడు అవి తీసుకొని రమ్మని చెప్తుంది, పోయి తీసుకొని వస్తా. చలో ఇప్పుడైతే ప్రెసెంట్ సీట్ బెల్ట్ కంపల్సరీ కోవిడ్లో, లేదా ఇంకా చెక్ చేస్తారు. బిస్మిల్లా. కార్ బయటికి తీసేప్పుడల్లా రైట్ సైడ్లో చూసుకొని తీయాలి. ఒక్కోసారి మా వీధులలో కోవిడ్లు ఉంటారు కదా, స్పీడ్గా వచ్చేస్తారు అనమాట, రమ్మని వచ్చేస్తారు. ఇండికేటర్ వేసి డిఫెండర్ కార్ వస్తుందంట పక్కన బ్యాక్ సైడ్. పాపం ఆపేసిండి వెనకాల. ఇంకా అది ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది అనమాట, ఆడ ఆగుతాడు. ఇప్పుడు ఇట్లా దూరం చేసుకుని వచ్చేయచ్చు. నేను డైలీ వచ్చి ఫ్రిడ్జ్లో ఫుడ్ పెడతా కదా, అది వచ్చేసి ఇది ఇక్కడ రైట్లో ఉంది కదా, అదే అనమాట. డైలీ వచ్చి ఫ్రిడ్జ్లో ఫుడ్ పెడతాను. డైలీ అంటే డైలీ కానీ 2 daysకి ఒకసారి మా ఇంట్లో ఫ్రిడ్జ్లో ఫుడ్ అయితే ఉంటుంది అనమాట. మొత్తం మా పని మంచి ప్యాక్ చేసి మంచిగా పెట్టేయమని చెప్తుంది ఫ్రిడ్జ్ లోపల. ఇండికేటర్లు అయితే సంపిడుస్తంట అటుపక్కలకి ఇటుపక్కలకి. మామూలుగా మా ఫ్రెండ్ ఉన్నాడు అనమాట, తలబద్దలు పనిచేస్తాడు కదా. ఇండికేటర్లు బ్రో అంటే, బ్రో నీకేం తెలుసు బ్రో ఇండికేటర్లు అంటాడు. అంటే ఏమన్నా బల్బు పోయాక మళ్ళీ డబ్బులు ఏం చూస్తాయి బ్రో, వేపియద్దు కదా బ్రో, వేపియాలి కదా బ్రో, ఎందుకు బ్రో ఈ గల్లీలలో అంటాడు. కానీ గల్లీ కాదు కానీ రెసిడెన్షియల్ ఏరియా అనుకోండి, ఇక్కడే మనమైతే 100% యూజ్ చేయాలి. కానీ ఇప్పుడున్న రూల్స్కి అయితే ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నారులే, ఎందుకంటే భయంకరంగా ఫైన్స్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఎట్లా పడితే అట్లా దూరం నీకు లేదు, ఫైన్లు వేస్తున్నారు. అంటే పోలీస్ వాళ్ళు మంచిగా ఇటు పక్కల వస్తానే ఇండికేటర్ వేయాలన్నమాట వీళ్ళకి వెళ్ళనీకి. భలే ఉంటుంది కోవిడ్లో వెదర్ ఈ రకంగా ఉంటే, కానీ చలికి తట్టుకోలేము అమ్మ జీవితం. ఇంకా ఇప్పుడైతే ప్రెసెంట్ మంచు కొడుతుందంట. ఇండికేటర్ అన్న వేసి అట్లా వేస్తారు చూసినారా, కోపం వచ్చేస్తుంది. ఇండికేటర్ వేసి అక్కడ పార్కింగ్ చేయాలి. యాక్చువల్ అయితే చెయ్యరు. ఎవరో కారు ఈయనే పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇవే అనమాట మా బాబా డ్రెస్సులు.
అయ్యయ్యో అన్లాక్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇవి వచ్చేసి ఇలా తగిలిచ్చేస్తాను, బట్టలు వచ్చేసి ఆడ తగిలిచ్చేస్తాను దానికి హ్యాంగర్కి. కార్ స్టార్ట్ చేసుకొని దమ్మని ఇంటికి వెళ్ళిపోవడమే. ఎన్ని చూసుకుని పెట్టాలా వీడియో, ఎందుకులే లిమిట్, డైరెక్ట్ ఇంటికాడికి వెళ్ళి మాట్లాడతా కొద్దిసేపు కూర్చొని. ఇప్పుడే బట్టలు తీసుకొని వచ్చేసిన, అది అవే అనమాట మా బాబాటి బట్టలు. అండానే దీని గురించి చెప్పాను, డబ్బుల గురించి. పొద్దున స్కూల్ కానీ వచ్చేటప్పుడు డైరెక్ట్ ఆశ హరీష్ నక్కి ఉంటాయి కదా, అంటే పప్పు ఇవి ఉంటాయి కదా, హలీం ఇవి శనిగలతో చేసినవి, అవి తీసుకున్నా పని చెప్పి మా ముసలమ్మ పంపించింది అనమాట. డబ్బులు ఇంకే ఉంటే తీసుకున్నా ఒకసారి నెమ్మది ఇస్తారని చెప్పింది. అది 2 దినార్ల 100 ఫీల్స్ అయింది అనమాట. 3 దినార్లు ఇచ్చింది అంటే 900 ఫీల్స్ లాభం. 100 ఫీల్స్ తక్కువ 1 దినార్ లాభం. ఈరోజు ఫుల్ డే బ్లాగ్లో 1 దినార్ లాభం మామూలుగా ఉండదు. మ్యాక్సిమం ఇంకా నెక్స్ట్ డ్యూటీ వచ్చేసి ఇంకేం ఉండదు. మ్యాక్సిమం ఇప్పుడు తింటాం. ఒకవేళ ఏమన్నా చిన్నపిల్లలకి ఏమన్నా గిమియాలకి అట్లా ఏమన్నా తీసుకొని వెళ్ళాలంటే, లేదా ఇంకా ఫ్రెండ్ హోమ్లో దించామంటే అదొకటి ఉంటుంది డ్యూటీ. ఉంటే కనుక చెప్తా, లేదా ఇంకా ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తా. ఉంటే కనుక కంటిన్యూ పెట్టేస్తా, లేదా ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తా. తప్పు అనుకోకండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఇలానే సపోర్ట్ చేస్తుండండి. డైలీ ఒక ఫుల్ వీడియో పెట్టి ట్రై చేస్తా. అంటే కోవిడ్లో డ్రైవర్ లైఫ్ ఎలా ఉంటుంది, మ్యాక్సిమం నా లైఫ్ అయితే చాలా హ్యాపీగానే ఉంటుంది. మీ అందరికీ ఒకటే చెప్పాలి. ఒక సెకండ్ నేను ఆర్డర్ ఇచ్చేసి వచ్చి కూర్చొని మాట్లాడతా. వాన కూడా పడుతుంది చూడండి. మా ఇంటి దగ్గర పోర్ష్ కార్ అయితే ఉంటుంది. పోర్ష్ అనమాట బండి, సూపర్గా అయితే ఉంటుంది. ఆ బాబాతో, బాబా మీ కార్ చాలా సూపర్గా ఉంది అని అన్నా. అంటే థ్యాంక్ యూ సో మచ్ హబీబీ అంట. దీనికి డిక్కీ వచ్చేసి ఫ్రంట్లో ఉంటుంది నా బాబు, ఇంజన్ మొత్తం వెనకాల ఉంటుంది. సూపర్గా అయితే ఉంటుంది. ప్రజెంట్ మన అడ్డాలోకి అయితే వచ్చి కూర్చుందాం. ఇదే అనమాట మన అడ్డా. ఈ అడ్డాలోనే పిల్లి కూర్చుంటుంది, అన్నీ కూర్చుంటాయి. నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట పిల్లి. ఎవరైనా చేస్తాంటాం ఇద్దరం కూర్చొని దీంట్లో. ఇక్కడ కూర్చుంటుంది వచ్చి, నేను ఇక్కడ కూర్చుంటే వచ్చి ఇక్కడ కూర్చుంటుంది, లేనాక ఇన్ని కూర్చుంటాను అనమాట నా సీట్లో. యాక్చువల్గా ఒకటి చెప్పాలి, ఈ ఫుల్ డే వీడియోస్ అని కాదు కానీ మీ అందరికి మెయిన్గా ఒకటే చెప్తారు చూడండి. కువైట్లో ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క రకంగా అయితే ఉంటుంది. ఇదైతే 100% గుర్తుపెట్టుకోండి. కువైట్లో ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క రకంగా అయితే ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ మా ఇల్లు అయితే కొంచెం పని తక్కువ అయితే ఉంటుంది, అసలు పని ఉండదు. ఇప్పుడు చూడండి, మార్నింగ్ స్కూల్కి వెళ్ళేసి వచ్చినా పడుకున్న కొద్దిసేపు 1 గంట సేపు, మళ్ళీ మా మేడం కాల్ చేసి 11కి హుసేన్ పిల్లవాని పోయి 11కి పిలుచుకున్నామని చెప్పింది. పిలుచుకొని వచ్చేసి కార్ అక్కడ పెట్టినా, లోపల పెట్టి తాగినా, మళ్ళీ మా కోవిడ్ ముసలాం ఫోన్ చేసి బట్టలు లాండ్రీ షాప్లు ఇచ్చి అక్కడ ఉన్నాయి అవి తీసుకున్నామని చెప్పింది. వచ్చినా ఇప్పుడు ఇక్కడ కూర్చున్నా. ఇంకా మధ్యాహ్నం డైరెక్ట్ తిన్నామే. మ్యాక్సిమం ఏం పని ఉంటాయంటే మ్యాక్సిమం ఏదైనా జమియా డ్యూటీ ఇలాంటివి ఉంటాయి. ఇంకా మ్యాక్సిమం ఇంకా నైట్ వరకు డ్యూటీలే ఉండవు. సో ఇలా కొంచెం తక్కువ అయితే ఉంటాయి మా ఇంట్లో డ్యూటీలు. ప్రతి ఒక్క ఇల్లు ఇలానే ఉండదు. ఇదైతే 100% గుర్తుపెట్టుకొని మీరు వచ్చి ఇంటిని బట్టి అయితే ఉంటుంది. ప్రతి ఒక్క ఇల్లు ఇలానే ఉండదు. 100% ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క రకంగా అయితే ఉంటుంది. కొందరి ఇళ్ళలో పని ఎక్కువ ఉంటుంది, కొందరి ఇళ్ళలో పని తక్కువ ఉంటుంది. అయినా ఒకటి చెప్పండి, కోవిడ్కి వచ్చే దేనికి, పని చేయనికే కదా. పని ఏమి ఉంటుంది, అది ఇక్కడికి వచ్చే దాన్ని బట్టి ఉంటుంది. ఇంకా పని ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అవన్నీ అవుట్ ఆఫ్. మనం ఇండియా నుంచి ఇక్కడికి వస్తున్నామంటే ఎంత కష్టమైనా కానీ ఏదైనా కానీ నేను పోయేది పని చేయనీకి అనుకొని రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత పని ఎక్కువ ఉంది, పని తక్కువ ఉంది, ఇవన్నీ కాదు. ఎందుకంటే ఒక అక్క కామెంట్ చేసింది అనమాట, బ్రో నీ వీడియోలు చూస్తే చాలా బాగుంది, అంటే నీ వీడియోస్ చాలా బాగున్నాయి, కానీ నువ్వు చెప్పే లైఫ్ ఎలా ఉందంటే హ్యాపీగా ఉంటుంది కోవిడ్ లైఫ్ అన్నట్టు మాట్లాడింది అనమాట. అక్క చెప్పింది కరెక్టే, నా కోసం కరెక్ట్గా అయిపోయింది. నా వీడియోలు చూసి అందరూ బాగుంటుంది అనుకుంటారు, కానీ ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క రకంగా అయితే ఉంటుంది. ఇది మటుకు 100% గుర్తుపెట్టుకుని. ఇప్పుడు నేను కూడా ఆ కోవిడ్ ఇల్లు అట్ట ఉంటుంది ఇట్టు ఉంటుంది నేను వీడియోలు చేయొచ్చు, కానీ ఎందుకు చేయడం లేదంటే నా లైఫ్ అంటే నా డే ఎలా జరుగుతుంది, నాకు కావాల్సింది ఇదే. నేను మీకు చూపించేది కూడా ఇదే, ఒకరితో నాకు సంబంధం లేదండి. అండ్ అందులో ఇది ఒక్క పాయింట్ మటుకు బాగా చెప్తా, ఎందుకంటే మా ఇల్లు ఉన్నట్టు వేరే ఇల్లు ఉండదు. 100% మా ఇంట్లో చాలా ఫ్రీడమ్ ఉంటుంది. మా ఇంట్లో మంచిగా మాట్లాడతారు, ఏమన్నారు, ఒక్కోసారి గదురుకోవడం కామన్. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మంచి ఇల్లు ఉంటే లైఫ్ లాంగ్ పని చేసుకోవచ్చు. అంటే లైఫ్ లాంగ్ కాదు కానీ మనం లైఫ్లో సెటిల్ అయిన వరకు పని చేసుకోవచ్చు. ఒకవేళ ఇల్లు కష్టంగా ఉంటే కనుక వచ్చి 2 ఇయర్స్ ఎట్టన్నా ఒకటి ఆ కష్టమో నష్టమో ఇంటికాడ మనం అప్పులు చేసి వచ్చి ఉంటాం. సో వచ్చి 2 ఇయర్స్ ఎట్లా కూడా కష్టపడి ఇంటికి వెళ్తే హ్యాపీగా ఉంటుంది. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ అలానే నా వీడియోస్ కూడా కొంచెం సపోర్ట్ చేస్తున్నాడు, అందరికి సపోర్ట్ చేస్తున్నట్టే. సో ప్లీజ్ దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా కోవిడ్కి వస్తున్న వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేసేయండి. ఇలానే సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ. డ్యూటీ ఉండదు అనుకుంటే కనుక డ్యూటీని చూడండి. మా కోవిడ్ పిల్లోడు స్కూల్ ఇప్పుడు నేను పిలుచుకొచ్చాను కదా, జాకెట్ మర్చిపోయాను అంటాడు. వాడు జాకెట్ మర్చిపోయానని చెప్పి మా మేడం పోయి హుసేన్ నువ్వు ఒకరు పోయి నువ్వు దొలాకు ఒకరు నిలుచుకోబో, ఒకరు స్పీడ్ పోతాడు అంట. వాడు స్పీడ్ పోతాడు, పోయి జాకెట్ తీసుకున్నప్పుడు మళ్ళీ క్లోజ్ చేస్తా. రుకో వాడు
జాకెట్ మర్చిపోయాడు, మళ్ళీ స్కూల్ క్లోజ్ చేస్తారు 2కు, ఫాస్ట్గా పోయి తీసుకొని రాకండి అని అంటుంది. ఎందుకంటే స్కూల్ హాలిడేస్ అంట 2 వీక్స్ కాదు సారీ, ఈ జనవరి మంత్ అలా. సో ప్రెజెంట్ అయితే వెళ్తున్నా తీసుకురానికి. వాడు సంపూర్ణ వెళ్తాడు, ఇంకా సాంగ్స్ పెడతాడు కానీ. అక్కడ చూడండి డబుల్ డెక్కర్ బస్సు, ఫుల్ ట్రాఫిక్ జామ్, ఒక పక్కన సాంగ్స్. వాన సంపిడుస్తుంది చూడండి వెళ్తుంటే. మా వాడు సంపు కూడా వెళ్తాడు, ఒక పక్కన వాన అయితే సంపిడుస్తుంది, పెద్ద వాననే. కువైట్లో వాన ఉన్నప్పుడు భలే ఉంటుంది లొకేషన్స్ అన్ని చూసేప్పుడు, మొత్తం అంతా గ్రీనరీగా హైలైట్గా ఉంటుంది. వానలో డ్రైవింగ్ మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి తప్పకుండా. ఆ వానలో బండి కానీ కారు కానీ తోలుతా ఉంటే సూపర్ ఉంటుంది. ఇండియాలో అయితే బైక్ రైడ్ చేసేప్పుడు వాన పట్ట 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 పడేది అనమాట. అంటే నేను రైలు చేస్తాను కదా ఇండియాలో, అప్పుడు బాగా వెళ్ళేటి, భలే ఉండేది. ఆ ఎక్స్పీరియన్సే వేరే లెవెల్. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత అంతా మిస్ అయిపోతున్నా. ఇదే సైడ్స్ ఇండికేటర్ బైక్లో హెల్మెట్ అందుకు పెట్టుకొని ఎంత వానైనా కానీ మా ఫ్రెండ్స్తో భలే వెళ్తాను నేను ట్రిప్పులకి. ఇప్పుడు ఇండియాకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే చేస్తాను. మళ్ళీ ఇండియాకి వెళ్ళిన తర్వాత పక్కా బైక్ రైడ్ చేస్తాను, ఎందుకంటే నాకు చాలా ఇష్టం బైక్ రైడ్ చేయాలంటే. తప్పకుండా బైక్ రైడ్ చేస్తాను. ఓకే, ఇలా చూడండి వానలో రైడ్ ఎంత బాగుంటుంది అనుకున్నారు, సూపర్ ఉంటుంది. నంది హిల్స్, ఆర్స్లీ హిల్స్, హొగనేకల్ ఎన్ని తిరిగినా, పిచ్చ తిరిగేసిన, అన్నీ మిస్ అయిపోతున్నాను. చలో ప్రజెంట్ స్కూల్ దగ్గరికి వచ్చేసినాం, దగ్గర నియర్ బై. వానేమో సంపుతుంది, ఈ టైంలో వచ్చేసినాం. అడగాలి దీంట్లో ఏదో అన్ని తెచ్చి ఇక్కడ వేసి ఉంటున్నారు, దీంట్లో ఏదో చూసుకుంటా అంటారు. దిస్ వన్ ఇయ్యే అనమాట జాకెట్ మా పిల్లగాని. ఇదొకటి మా అమ్మకు పూछना पूछ लो एक दफा ये नहीं तो पता चलेगा. 1 मिनट మా మేడం కాల్ చేసి అనుకుంటా, ఇంతే కదా. మా మేడం మెసేజ్ చేస్తే ఇదేనా కదా అని అదేలే థ్యాంక్ యూ అంట. క్యా బోల్తా హై మేడం? కువైట్లో ప్రతి ఒక్కరు చూసి దర్శకునే కార్ ఏదైనా ఉంది అంటే అదే మనం అందరూ పోయే కారే. ప్రతి ఒక్కరు దర్చుకుంటారు. మామూలుగా కదా కారు వాల్యూ అలాంటిది. నీచే అలా పెట్రోల్ కూడా ఈరోజు మా ఫ్రెండ్ అంతా పడి పెట్రోల్ పడించడానికి కూడా వచ్చేసినాం. మా వానికి పెట్రోల్ చూడండి ఎంత పడుతుందో. ఈ బండి పెద్ద బండి కదా, ఎన్ని లీటర్లు పడుతుందో ఎంత పడుతుందో చూద్దాం. అది ఫుల్ అది ఫుల్ అంటే వీడియో చూడండి ఎట్ట తీసాను చూడండి. మా ఫ్రెండ్ గారికి ఇంత బాగా తీస్తే వీడియో నాకు నిన్న తీసిండు నాకు వీడియో ఎట్ట తీసిండంటే మేరకు చూడండి ఎంత పట్టిందంటే 5 దినార్ల 850 ఫీల్స్. అంటే ఎన్ని లీటర్లు వచ్చింది పాత బిల్లులు ఉంటే చూస్తాం. మొత్తం దగ్గర 6 దినార్లు అనుకోండి, అంత పెట్రోల్ అయితే పడింది. ఇంటికి వెళ్తున్నాం, మామని వీడియోలు తీస్తున్నాం కొన్ని కార్లో. మామూలు ఉండదు మనం తీసే వీడియో ప్లే చేస్తాను. ఇది ఏదో ఒక రోజు నేను స్టోరీ పెట్టుకోండి, ఇందుకు నైట్ తీసిన వీడియో బాగుంది. బాధ ఇస్తాను, నాకు ఎవరు బాధ ఇయ్యారు. నిన్న ఈయనతోనే ఫుల్ డే వ్లాగ్ అనమాట. నిన్న వ్లాగ్లో వీడియో తీరని చెప్తే సెల్ ఊంపి పెడతాడు. నేను అంటాను అరే అట్లా కాదు ఇట్లా తీయాలి అని చెప్తే ఇట్లా ఇప్పుడు నేను పట్టుకున్నది ఇట్లా పట్టుకునింటే ఎంత బాగుంది, ఇట్లా పట్టుకునింటే వాడు ఇట్లా పట్టుకునింటే ఎంత బాగుంది చెప్తే అది అంటాడు. మామూలుగా వాన సంపీడుస్తుంది, వానేమో భయంకరంగా సంపీడుస్తుంది. అలా రూమ్లోకి రాగానే మన కోసం ఫుడ్ వచ్చింది అనమాట. చికెన్ రైస్, ఇది కర్రీ అనమాట, చికెన్ కర్రీ అండ్ రైస్. మా ఫ్రెండ్ గానికి వచ్చేసి మటన్ రైస్ వచ్చి ఉంటుంది మొత్తం. మా ఫ్రెండ్ గానికి ఒకటే ఇవ్వరు, ఎందుకంటే నేను మటన్ తిననేసి నా కోసం అదే పనిగా చికెన్ వస్తుంది. మామూలుగా ఉండదు మందం. రండి కుమ్మేద్దాం.